నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను ఇట్లు వివరిస్తున్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతాన్ని ఇట్లు వివరించెను. కిరాతుడు శంఖునితో ఇట్లనెను: మహాముని, దుష్టుడనగు నేను పాపినైనను నీ చేతను అనుగ్రహింపబడితిని. మహాత్ములు సజ్జనులు సహజంగానే దయాస్వభావులు కదా. నీచమైన కిరాత కులమున పుట్టిన పాపినగు నేనెక్కడా? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ధి కలుగుటి ఏమిటి? ఇట్టి ఆశ్చర్య పరిణామానికి మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని అనుకుంటున్నాను. సజ్జనులను పాపములను కలిగించి హింసాబుద్ధి నాకు మరలా కలుగకుండా చూడుము. సజ్జనులతోటి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా. ఉత్తముడా, నేను నీ శిష్యుడినైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపము. నా యందు దయను చూపుము. జ్ఞాని, పాపములను పోగొట్టి మంచి మాటలు చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా. సమచిత్తులు, భూతదయ గలవారు, సజ్జనులకు హీనుడు, ఉత్తముడు, తనవాడు, పరువుడు అనే భేదం ఉండదు కదా. ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్తూ ఉంటారు కదా. గంగా నది జీవుల పాపములను పోగొట్టు స్వభావం కలిగినది. అట్లే సజ్జనుడు మందబుద్ధులను తరింపజేయ స్వభావం కలవారు కదా. దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకము. నీ సాంగత్యమునంది నీకు విధేయుడవటం వలన, నిన్ను సేవింపకోరటం వలన నాపై దయచూపుము అని కిరాతుడు బహువిధముల శంకుని ప్రార్థించెను. శంకుడును కిరాతుని మాటలు విని మరింత ఆశ్చర్యపడెను. ఇది అంతయు కూడా వైశాఖ మహిమని తలచెను. కిరాతుని సంకల్పానికి మెచ్చి ఇట్లనెను: కిరాతుడా, నీవు శుభమును కోరుచో సంసార సముద్రమును దాటించినట్టి విష్ణు ప్రీతికరములకు వైశాఖ ధర్మాలను ఆచరింపము. ఈ ఎండ నాకు మిక్కిలి బాధ కలిగిస్తున్నది. ఇక్కడ నీరు నీడ లేవు. నేను ఇక్కడ నిలవలేకున్నాను. కావున నీడ కలిగిన ప్రదేశానికి పోదుము. అతడికి పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వపాపనాశకమైన విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూచిన దానిని విన్నదానిని నీకు వివరిస్తాను అని పలికెను. అప్పుడు కిరాతుడు శంకునకు నమస్కరించి, స్వామి, ఇచ్చట కొల దూరంలో స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు. అచట మిగుల మగ్గిన వెలగబంటతో నిండిన వెలగ చెట్లు ఎన్నో ఉన్నాయి. అక్కడ మీకు మిక్కిలి సంతృప్తిగానుంటుంది. అచటకు పోవుదుము రమ్మని శంకుని అక్కడకు కొనిపోయాను. శంకుడు కిరాతునితో కలిసి వెళ్ళి అక్కడ మనోహరముకు సరస్సు చూచెను. ఆ సరస్సు కొంగలు, హంసలు మున్నగు జలపక్షులతో కూడి ఉండెను. వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులు పుట్టించుండెను. పుష్పములున్న లతావృక్షములు ఎక్కువగా ఉండటచే తుమ్మెదలు వాలి మధుర ధ్వనులు చేస్తున్నాయి. తాబేళ్లు, చేపలు మున్నగు జలప్రాణులతో ఆ సరస్సు కూడి ఉండెను. కలువలు, తామరలు మున్నగు జలపుష్పాలతో నిండి మనోహరమై ఉండెను. వివిధములకు పక్షులచట రాలి మధురముగా కిలకిలరావాలు చేస్తున్నాయి. చెరువు గట్టున పొదరిండ్లు, నీడనిచ్చు చెట్లు పుష్పంగా ఉన్నాయి. ఫల పుష్ప వృక్షములు నిండుగా మనోహరులై ఉండెను. అడవి జంతువులను అక్కడ స్వేచ్ఛగా తిరుగుచుండెను. ఎట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంకుని మనసు ప్రశాంతమయ్యను. శరీరం సేద తీరినట్టయిను. శంకుడు మనోహరముగా ఆ సరస్సును స్నానం చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగా కిరాతునికి ఇచ్చెను. ప్రశాంతకు మనసుతో ప్రసన్నము చిత్తంతో వ్యాధుని దయాదృష్టులు చూచి ఇట్లనెను: నాయనా కిరాతక, ధర్మతత్పర, నీకే ధర్మం చెప్పవలను? బహువిధముల ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్ప క్లేశ సాధ్యములుగా ఉన్నను అధిక ప్రయోజనం కలిగించును. వారిని ఆచరించిన సర్వ ప్రాణులకును కూడా ఐహికములు ఆయుష్ములను శుభాశుభములు కలుగును. నీకే విధముగా ధర్మాలు కావాలనో అడగమని పలికెను. అప్పుడు కిరాతుడు, స్వామి, అజ్ఞానాది పూర్ణమగు నిట్టి కిరాత జన్మ నాకేలా కలిగిను? ఈ విషయం నాకు చెప్పదగిందని మీరు తలచించో నాకు చెప్పకూడదును అని అడిగాను. అప్పుడు శంకుడు కొంతకాలము ధ్యానమగ్నుడే ఇట్లనెను: ఓయి, నీవు పూర్వమున శాకల నగరమున వసిస్తున్నటువంటి స్తంభుడను బ్రాహ్మణుడవు, శ్రీవత్స గోత్రుడవు, వేద శాస్త్రాదులు చదివిన పండితుడువు. నీ భార్య పేరు కాంతిమతి.
ఆమె సుందరి, ఉత్తమురాలు, పతివ్రత. కానీ నీవు ఒక వేశ్యయందు మనసుపడి ఆచారాదులను విడిచి శూద్రుని వరే నా ఆచార విహీనుడివై ఆ వేశ్యతో కాలం గడుపుచున్నావు. సుగుణవతియగు నీ భార్యను నీకును ఆ వేశ్యకు సేవలు చేస్తూ మిక్కిలి పతిభక్తితో ఉండింది. ఆమె నీకును నీ ఉంచుకున్న వేశ్యకును అనేక విధములకు సేవలు ఓర్పుగా శాంతంగా చేసేది. ఆమెకు మనసులో బాధపడుచును పతివ్రతయగుడిచే భర్తకి ఇష్టడైన వేసుకు బహు విధములకు పరిచయాలు చేస్తోంది. ఈ విధంగా చాలా కాలం గడిచింది. ఓ ఈ కిరాత, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించే ఆహారమును విడిచి శూద్ర సమ్మతమైనటువంటి మాంసాహారం భుజించితివి. అనుచితమైన ఆహారం వల్ల నీకు అనారోగ్యం కలిగింది. రోగిని, ధనహీనుడు నిన్ను విడిచి ఆ వేశ్య మరొకరితో వెళ్ళిపోయింది. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవలు చేస్తుండేది. నీవును పశ్చాత్తాపపడితివి. మన్నింపమని నీ భార్యను కోరితివి. నేను నీకేమీ చేయలేకపోతే అనుకూలవతి భార్యను సుఖపెట్టలేని వాడు 10 జన్మలు నపుంసకుడై పుట్టును సుమా. నీ వంటి పతివ్రతను అవమానించిన నేను ఇక నిత్య జన్మలు అందుతాను కదా అని అనేక విధములుగా ఆమెతో బతిమాలతివి. ఆమెయు, నాదా, నీవు నా దైన్యము వహింపకు, చేసిన దానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపం లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును. వారిని సహించిన వారు ఉత్తములు. నేనేదియో పాపము పూర్వజన్మలు చేసి ఉందును, దాని ఫలమిది అని నీకు ధైర్యం చెప్పాను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి, బంధువుల నుండి ధనము తెప్పించుకొని నీకు సేవ చేస్తుండెను. నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించింది. వ్యాధిగ్రస్తుడమైన నీకు బహువిధములను సేవలు చేసి యావగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసింది. నిన్ను రక్షింపుడని చెప్పి దేవతలను ప్రార్థించింది. చాలామంది దేవతలకు మొక్కుకుంది. ఒకనాడు దేవులుడైన ముని సాయం సమయంలో ఆమె ఇంటికి వచ్చును. అప్పుడు ఆమె నీతో వైద్యం చేటుకు వైద్యుడు వచ్చునని చెప్పెను. సద్బ్రాహ్మణుడు అతిథిని పూజించో నీకు మంచి కలుగునని ఆమె తలచెను. కానీ ధర్మకార్యములు ఇష్టపడలేకపోవచ్చే నీకు ధర్మకార్యములందు ఆసక్తి లేదని తెలుసుకుని వారిని వైద్యుడని చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకమును ఇప్పించెను. నీ అనుజ్ఞతో తను కూడా పానకాన్ని ఇచ్చెను. మరునాటి ఉదయమున దేవలమును తన దారిని తాను పోయెను. నీకు శ్లేష్టము పెరిగి వ్యాధి ప్రకోపించి మందు నోట్లో వేచిన నీ భార్య వేలిని కొరిగితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతినందితివి. నీవు మరణించు నిన్ను విడిచిపోయిన వేసిన పలుమార్లు తలుచుకుంటివి. కానీ ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలుచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బులతో నీకు అగ్ని సంస్కారం చేసి తాను నిన్ను కౌగిలించుకుని అగ్ని ప్రవేశం చేసి సహాగమనం చేసెను. నీతో సహగమనం చేసిన నీ భార్య పతివ్రతయగుడిచే విష్ణులోకం చేరును. ఆమె వైశాఖమున దేవులకు పానకమునిచ్చటం వలన, దేవులని పాదమును కలుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యం కలిగిను. నీవు మరణ సమయమున నీచురాలకు వేసిన తలచడిచే క్రూరము కిరాత జన్మము నందితివి. వైశాఖమున దేవునికి వైద్యుడని కొని పానకమును చెడిచే ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మమును అడుగులనే మంచి బుద్ధి కలిగింది. దేవులని పాదము కలిగిన నీటిని శిరమును జల్లుకొనడిచే నీకు నాతో ఈ విధంగా సాంగత్యం చేయ అవకాశం కలిగింది. కిరాత, నీ పూర్వజన్మ విషయమును నేను దివ్యదృష్టితో తెలుసుకున్నట్టు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతం ఆచరించడం వల్ల కలిగింది. నీకు ఇంకనూ ఏమి తెలుసుకోవాలని ఉన్నదో దాన్ని అడుగు చెప్పేదనని శంకుడు కిరాతంతో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునికి చెప్పెను. వైశాఖ పురాణం 23వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.